హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? బ్యాక్ నెక్ సాదా కటింగు, దీని కటింగు నా యూట్యూబ్లో ఉందండి, చూడండి. ఇది వచ్చేసి ఇమ్ము కొలత 36, నడుం కొలత 34 వచ్చేలాగా ఈ జాకెట్టు కటింగ్ చేయబడింది. చూడండి, దీనికి షేప్ పట్టి ఎలా వేసుకోవాలో అతుకు లేకుండా వేసుకోవాలి. లోపల వైపు అతుకు పడింది కానీ మంచి వైపు అతుకు పడలేదు. అలా అతుకు పడకుండా తీసుకోవాలండి, లేకపోతే అతుకు వస్తుంది. అలా చుట్టూ ఒక అవుట్లైన్ వేసుకుందాం. స్లోగా పెట్టమని అడుగుతున్నారు, అందుకని కొద్దిగా స్లోగానే పెట్టానండి. ఇది స్టిచ్చింగ్ అంతా పూర్తి స్టిచ్చింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో వీడియో పెడుతున్నాను నేను. చాలా శ్రద్ధతోటి దీన్ని స్కిప్ చేయకుండా చివరికంటా చూసి వీడియోని మీరు కూడాను కటింగ్ కూడా నా యూట్యూబ్లో ఉందండి, ఇదే ఛానల్లో. అది చూసి మీరు ఇది స్టిచ్చింగ్ పెట్టమని కూడా అడుగుతున్నారు, అందువల్ల నేను మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను. నేను హ్యాండ్స్ సన్నగా మడిచి కుట్టుకోవాలి. మీకు బ్లౌజు అర్థం కావడం కోసం అన్ని మిషన్ కుట్లే వేస్తున్నానండి, తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాము. ఇక ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. హ్యాండ్ ముంజేతులకి అంచు కుట్టిన తర్వాత చేతి పని బదులు మిషన్ కుట్టే వేశానండి. ఎందుకోసమంటే ఇప్పుడు స్టిచ్చింగ్లో మీకు నీట్గా బ్లౌజ్ కనిపించడం కోసం అలా చేస్తున్నాను. వీపుకి టక్స్లు ఈ విడివిడిగా ఉంటాయి, బ్యాక్ ఓపెన్ కాబట్టి 4.5 ఇంచు పొడవు పెట్టి వేస్తున్నాను. 1/2 ఇంచి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది, 4 వస్తుంది. జాగ్రత్తగా గమనించి మీరు ఇలా కుట్టుకున్నారంటే కట్ చేసి ఈజీగా మీకు చేతవుతుందండి. బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజాలు పట్టినండి. ముందుగా ఉక్సులు పట్టి వేస్తున్నాను. ఉక్సులు పట్టి వేసేటప్పుడు మంచి వైపు జాయిన్ చేయండి, కాజాలు పట్టి వేసేటప్పుడు లో వైపు జాయిన్ చేసుకోండి. ఇదిగోనండి ఉక్సులు పట్టి చాలా ఈజీగా చూపిస్తున్నాను నేను. మీరు జాగ్రత్తగా చూసి స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు సైతం ఈజీగా కుట్టుకునేలాగా వస్తుంది బ్లౌజు స్టిచ్చింగు. కాజాల పట్టీకి కొంచెం పెద్దగా వెడల్పుగా వేయాలి పట్టి. మామూలు జాకెట్ మీద కూడాను కొంచెం పెద్ద ముక్క తీసుకోవాలి. దేనికోసం అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్సులు పెట్టినప్పుడు విచ్చుకోకుండా అలా దానికోసం అండి కొంచెం పెద్దదిగా వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్కి కాజాలు పట్టి వెడల్పు ఎక్కువ వేసుకోవాలి, అంతేను. కొంచెం 1/2 పాయింట్ ఎక్స్ట్రా వేసుకుంటే చాలండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి ఎంత నీట్గా బ్యాక్ బటన్స్ వచ్చేసాయో పట్టీలు. ఈ ముందు పార్ట్కి షేప్ కుట్లండి, ముందు పెద్ద కుట్లు వేసుకొని తర్వాత చంక దగ్గర నుంచి ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర నుంచి కుట్లు వేసుకుందాము. ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర నుంచి అలా వేసుకోవాలండి. చూడండి మార్క్ చేశాను, దాన్ని తిరగదిప్పి నాకు కనిపిస్తోంది మార్కు అయినా కానీ మీకోసం నేను మళ్ళీ గీసి మరీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అలా వస్తుందండి. బ్యాక్ ఓపెన్కి కొంచెం షేప్ కుట్లు అవన్నీ కొంచెం మార్పుగా వస్తాయి. ఇక చంకల దగ్గర నుంచి కుట్లు వేసేసుకుందాం. మెయిన్ పార్ట్ పట్టుకొని జాగ్రత్తగా అట్లా వేసుకోండి. చంక నుంచి కూడాను ఆ కుట్టు అలా వేసుకోండి. మనం మార్క్ చేసిన విధానంతో బాగా నీట్గా వచ్చేలాగా జాగ్రత్తగా నిదానంగా షేప్ పట్టి జాయింట్ చేయటం కొంచెం వేరేగా ఉంటుంది, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా నేను మీకు చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడాను. అలా పట్టుకుని దాన్ని సెంటర్ పాయింట్ చేసుకుని మనం ముందు ఈ వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత అటువైపు నుంచి అటుకు ఒక కుట్టు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. దాన్ని మళ్ళీ ఈ వైపు నుంచి ఇలా తిప్పి పెట్టుకుని మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే దాన్ని గట్టితనం కోసం పైన తిప్పి మంచి వైపు 2 కుట్లు వేసుకుంటే చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది పట్టి. అలా సరి చేసుకుని ఒక కుట్టు మళ్ళా వేయండి. తర్వాత పాదం వారు ఇంకొక కుట్టు వేయండి. షేప్ పట్టి ఇలా వేసుకుంటే ఈ బ్యాక్ ఓపెన్కి చాలా బాగుంటుందండి జాకెట్కి. అలా ఒక కుట్టు పైనుంచి
ఆ చివరి నుంచి ఈ చివరికి పైన ఒకసారి వేసిన తర్వాత పాదం వార పెట్టి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి. చాలా అందంగా వస్తుంది అలా వేస్తే. షేప్ కుట్టు ఖర్చులు కూడాను, షేప్ పట్టి ఖర్చులు కూడాను బాగా అణిగి ఇలా అయితే చాలా నీట్గా ఉంటుంది. అటు ఇటు కొంచెం ఎక్కువగా వచ్చింది, దాన్ని కట్ చేసి తీసేసుకోవాలి. మనం ఇలా కుట్టిన తర్వాత సరి చేసుకోవటం వల్ల ఇబ్బంది ఉండదు. అది అలా కొంచెం ఆ చివర ఈ చివర కొద్దిగా ఎక్కువ వచ్చిన దాన్ని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ బ్యాక్ పార్టు కలిపి, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి ఇలా షోల్డర్ మీద ఒక 1/2 ఇంచి ఇదిలో మనం ఖర్చులు కూర్చున్నంత అలా ఒక 2 కుట్లు వేసుకోండి. గట్టిదనం కోసం 2 కుట్లు వేయాలి. వీడియోని చక్కగా అబ్జర్వ్ చేసి కనుక కుట్టుకున్నారంటే మీకు చాలా చక్కగా వచ్చేస్తుందండి. కటింగ్ కూడా దీనిలోనే ఉంది, చూసుకోవచ్చు. నా వీడియోలోనే ఉంది ఇదే జాకెట్ కటింగు. మీకు స్టిచ్చింగ్ పెట్టడం కొంచెం లేట్ అయ్యింది. బ్యాక్ పార్ట్ 2 భాగాలుగా ఉంటుంది కాబట్టి దానికి అదే విధంగా 2 భాగాలుగానే మీరు వీప్ పట్టీకి వేసుకోండి. దేనికి అది వీప్ పట్టీ వేసుకోండి నీట్గా. అలా అంచు కుట్టుకొని ఒక 2 అంగుళాల ముక్క తీసుకొని దానికి ఒక పక్కన అంచు కుట్టండి. రెండో వైపున వీపుకి జాయింట్ చేయండి. 2 నీట్గా వచ్చేస్తాయి పట్టీలు మీకు. వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోండి వీప్ పట్టీలు. అలా నీట్గా జాయింట్ చేసుకోండి. మీకు జాకెట్ నీట్గా కనిపించడం కోసం నేను మొత్తం మిషన్ కుట్సే వేస్తున్నానండి. హెమ్మింగ్ చేసే దగ్గర కూడా మీకు మిషన్ కుట్టు వేసి చూపిస్తున్నాను. జాకెట్టు హిప్ కుట్టు వేసిన దాని మీద పట్టీ వేయడం వల్ల లాగినట్టు రాకుండా ఉండడం కోసం సెంటర్లో ఒక్క చిన్న టక్స్ పెట్టుకోండి చాలు, చక్కగా వచ్చేస్తాయి వీప్ పట్టీ. మీకు కొంచెం కుట్టడం, బారు కుట్లు వేయడం వస్తే చాలండి, జాకెట్ ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తూ కుట్టుకోండి, నీట్గా వచ్చేస్తుంది. 1-2 సార్లు చూసారంటే అర్థమైపోతుందండి. బ్యాక్ ఓపెను, సాదా జాకెట్టు, స్టిచ్చింగు, కటింగు చాలామంది అడిగారండి. అందుకే కొంచెం లేట్ అయినా కానీ 2 వీడియోలు నేను మీకు వచ్చేలా చేశాను. ఇది నేను కొత్తగా పెట్టిన ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరు కూడాను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా నేర్చుకునేవాళ్ళు. అరుణ కొంజేటి అనే పేరు మీద పాత ఛానల్ కూడా ఉందండి. అందులో మీకు వంటలు, చాలా విషయాలు మీకు అందులో వీడియోస్ బాగుంటాయి. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాలు తెలుసుకుంటారు ఆ ఛానల్లో కూడాను. ఇది అచ్చంగా నేను స్టిచ్చింగ్ కోసమే అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అని పెట్టానండి ఈ ఛానలు. ఇది అచ్చంగా స్టిచ్చింగ్ వరకు, కటింగ్ వరకేనండి, ఇంకా వేరే వీడియోలు ఏమీ రావు. నా పాత ఛానల్లో మాత్రం ఆల్ ఐటమ్స్ వస్తాయండి. జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు క్రాస్ వచ్చింది, ఫ్రంట్ వైపు వచ్చేలాగా చూసుకోండి చాలు. ఒక్కసారి షోల్డర్ మీద నుంచి కొలిచి చూడండి మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. ఒక 1/2 ఇంచ్ ఎక్కువే వచ్చింది కాబట్టి నీట్గా సరిపోతుందండి. మీరు కుట్టేసరికి నీట్గా వచ్చేస్తుంది, ఎలాంటి హెచ్చు తగ్గులు కూడా ఏమీ రాదు. నాకు ఇలాగే జాయింట్ చేయటం అలవాటు మొదటి నుంచి. లేదంటే షేప్ పట్టి జాయింట్ చేసిన విధానంతో ఏ పక్కకు ఆ పక్క మీరు జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానూ జాయింట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ నుంచి ఎలా ట్రైనింగ్ అయితే అలాగే మనం చేయగలుగుతామండి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి దగ్గర నాకు ఇలాగే కుట్టడం వచ్చండి. జాయింట్ చేసినప్పుడు 2 కుట్లు వేసుకోండి. బాగా గట్టితనంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా 2 కుట్లు వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు చంక దగ్గర కూడాను ప్లస్ మార్క్ వస్తుందండి, మీకు అది కూడా నేను చూపిస్తాను. నేను కుట్టిన జాకెట్లకి అలాగే ప్లస్ మార్క్ వస్తూ ఉంటుంది. ఇటు ఖర్చులు కొలుసుకొని ఇలా 3 లైన్స్ వచ్చేలాగా మీరు స్కేల్ తోటి గీసుకోండి ఖర్చులు. ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా చేస్తే మీకు స్టిచ్చింగ్ నీట్గా కుట్టుకోవడం చేతనవుతుంది. బాగా చేత అయిన తర్వాత ఇవన్నీ ఏం అవసరం లేదండి, నీట్గా మనం కుట్టగలుగుతాము. నేర్చుకునే వరకే కొంచెం శ్రమ పడాలి.
ఇలా మీరు లైన్లు కొట్టుకున్నారంటే చాలా ఈజీగా మీరు లూజ్ కుట్లు వేసుకోగలుగుతారు. మూడు కుట్లు వేసుకోవచ్చు, నీట్‌గా వచ్చేస్తాయి. కుట్లు 2 కుట్లు ముందుగా వేసుకున్నారంటే తర్వాత ఆది జాకెట్‌తో కొలుసుకొని మీరు మిగతా లూజ్ కుట్టు కూడా వేసుకోవచ్చు. బాగా అప్పుడు మీకు కరెక్ట్‌గా జాకెట్టు వచ్చేస్తుంది ఆది. నా దగ్గర వైఫై కూడా లేదండి. అందువల్ల నెట్ చాలా ఖర్చవుతుంది నాకు. బాగా ఖర్చవుతుంది. 2 ఛానల్స్ కావడంతోటి ఎంత నెట్ కూడా సరిపోవడం లేదండి. అందువల్ల మీరు గ్రహించుకోవాలి. అక్కడికి వీలైనంతగా నేను పెడుతున్నాను. స్టిచ్చింగ్ అన్నా కొంచెం తక్కువలో పెట్టొచ్చు కానీ, కటింగ్ వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వీడియో. అది మీరు గ్రహించుకోవాలి. మేము ఇంత కష్టపడి మీకు ఇది తెలియజేస్తున్నాం గనుక వీడియోల రూపంగా. మాకైతే ఒకప్పుడు ఎవ్వరు చెప్పేవాళ్ళే ఉండేవాళ్ళు కాదండి. అన్నీ మా సొంతంగానే మేము ఐడియాస్ తోటి కుట్టేవాళ్ళము. అందుకనే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీ లైక్లే కదండి మాకు ఆనందాన్ని ఇచ్చేవి, మాకు ఉపయోగపడేవి కూడాను. మెడపట్టి కూడాను మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో చూపిస్తున్నానండి. ఇది 1.5 ఇంచు పెట్టేసి నేను మీకు అలా డబల్ ఫోల్డ్ చేసేసి మనం నీట్గా కుట్టుకొని వచ్చేసి తిరగదిప్పి మళ్ళీ పైన ఒక కుట్టు వేసి హెమ్మింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇలాగేనండి అసలు మెడపట్టీలు వేసేసేది. ఈ మెడపట్టీలో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. మీకు ఈజీగా కుట్టుకునే విధానం కోసం ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి, మీరు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఇలా మెడపట్టి చూపిస్తున్నాను నేను. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి మీరు మెడ చుట్టూ వేసేసుకోండి జాగ్రత్తగా. పెద్దగా లాక్కుండా ఒక రకంగా మరీ లూజు వదలకుండా మరీ గట్టిగా లాగకుండాను అలా పెట్టి మీరు కుట్టుకొని రావాలి. ఇలా పైకని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. దాన్ని మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. బాగా నీట్గా వచ్చేస్తుంది. నేను అది కూడా మీకు మిషన్ కుట్టే వేసి చూపిస్తున్నానండి, మీకు అంత నీట్గా చూపించడం కోసం. చంక దగ్గర ప్లస్ కుట్టు వచ్చేలాగాను చూడండి, ఎంతో నీట్గా చూపిస్తున్నా చూడండి. చంక దగ్గర అలా ప్లస్ కుట్టు వచ్చేసింది చూడండి. మనం కరెక్ట్గా కటింగ్ చేసుకొని కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలాగే వస్తుందండి. ఎలాంటి తేడా రాదండి. విమ్ము కొలత 36, నడుము కొలత 34 కరెక్ట్గా వచ్చేసిందండి. టేప్ కొలత కొలిచి చూపిస్తున్నాను చూడండి. మీకు ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ఒక కుట్టు ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చండి, అదేమి ఇబ్బంది రాదు. చూడండి 34 పాయింట్లు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. జాకెట్ మాత్రం మొత్తం టేప్ కొలతే చూపించానండి. అసలు ఎక్కడ జాకెట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఉపయోగించలేదు. జాకెట్ ఉపయోగించకుండా మొత్తం టేప్ కొలతతోటి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.